స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న విద్యా సంస్థలలో ఎంత దుర్మార్గం అయిపోయినాయంటే, విద్యా సంస్థలు చదువుకోవడానికి విద్యార్థినులను విద్యా సంస్థలకు పంపిస్తే ఆ విద్యా సంస్థలలో బాలికలు తల్లులై బయటికి వస్తూ ఉన్న విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న కోడేరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఒక విద్యార్థిని ఇదే విధంగా అయింది. ఈరోజు వెల్దండ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో మరొక విద్యార్థిని సంఘటన, ఇంటర్మీడియట్ అమ్మాయిలు తల్లులై బయటకు వస్తూ ఉన్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వస్తూ ఈ సంఘటనపై పూర్తి విచారణ ఒక స్పెషల్ కమిటీ, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఒక వేరే ఆఫీసర్ను పెట్టి ఎంక్వైరీ చేపిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. సో మేమేమంటున్నామంటే, డిటిడబ్ల్యూఓ కానీ, ఎస్సీ వెల్ఫేర్ డీడీ కానీ, బీసీ వెల్ఫేర్ అధికారులు కానీ హాస్టళ్ల పర్యవేక్షణ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? మీ పరిధిలో ఉన్న 20 హాస్టళ్లు, మీ పరిధిలో ఉన్న 10 హాస్టళ్లు ఒక సంవత్సరం మొత్తంలో పర్యవేక్షణ చేసి విద్యార్థులకు మంచి విద్య కావచ్చు, మంచి వసతులు కావచ్చు అందించడంలో ఎందుకు విఫలమవుతా ఉన్నారు? ఈరోజు వెల్దండ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కు ప్రహరీ గోడ లేదంట. ఊరికి దూరంగా ఉండడం వల్ల ఏ రాత్రి ఏ అమ్మాయికి ఇబ్బంది అయినా అనేక రకాల ఇబ్బందులు పడేటట్లు ఉందని పరిస్థితి మా దృష్టికి వస్తూ ఉంది. రాత్రి వేళలో అమ్మాయిలు హెల్త్ ఇష్యూ అని బయటకు వచ్చి వేరే వేరే హాస్పిటల్లకు పోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా వార్డెన్లకు తెలియని పరిస్థితి ఉందని, ఇట్లా అనేక విషయాలు వెల్దండ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టలే కాకుండా ఈ జిల్లాలో ఉన్న అన్ని వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, అన్ని వెల్ఫేర్ల హాస్టళ్లను జిల్లాధికారులు సందర్శించాలి. మీ వార్డెన్లు ఏం పని చేస్తారో పర్యవేక్షణ చేయాలి. వెల్దండ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ విషయంలో ఒక వార్డెన్ ఉంటే ఇంకో వార్డెన్ను సరెండర్ చేయడం జరిగిందని మా దృష్టికి వచ్చింది. మాకు ఎవరి మీద ప్రేమ లేదు, వ్యవస్థ బాగుండాలి, మా విద్యార్థినులు బాగుండాలి. దానికోసం నిష్పక్షపాత విచారణ చేసి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎవరు విధుల్లో ఉన్నారో ఆ వార్డెన్ను సస్పెండ్ చేసి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిటిడబ్ల్యూ ఫిరంగి సార్ గారి మీద అనేక ఫిర్యాదులు వెలువెత్తుతూ ఉన్నాయి. గత కలెక్టర్ సార్ ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడున్న కలెక్టర్ సార్ వచ్చినప్పుడు వస్తున్నాయి. కాబట్టి ఫిరంగి సార్ మీద కూడా ఒక ఎంక్వైరీ రిపోర్టు వేసి జెన్యూన్ అధికారి అయితేనే కొనసాగించాలని, జెన్యూన్ అధికారి కాకపోతే సస్పెండ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో నిన్న మొన్న జరిగినటువంటి ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ కావడం జరిగింది. కానీ ఆ ప్రెగ్నెన్సీకి కారణమైనటువంటి వ్యక్తుల మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీలో అమాయకులను అక్కడ ఉన్నటువంటి వాటిని సస్పెండ్ చేయడం జరిగింది. మేము కూడా ఏం చెప్తున్నామంటే, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జిల్లా యంత్రాంగానికి అక్కడ ఉన్నటువంటి డిటిడిఓ ఎవరైతే ఉన్నారో అతని మీద మాకు నమ్మకం లేదు. ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్తో ఎంక్వైరీ చేసి బాధ్యులపైన చర్య తీసుకొని అమాయకులు ఎవరైతే సస్పెండ్ గురైనరో వాళ్ళకు మళ్ళీ తిరిగి పారదర్శకంగా ఉద్యోగం ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.